కనిపిస్తాయి. పశువుల మందలు కాయటం, అడవిలో దొరికే మందులు విక్రయించడం, దేవాలయాల్లో పూజారి పని చేయటం వీరి ప్రధాన వృత్తులుగా కనిపిస్తాయి. బోయలు ప్రధానంగా శివుని ఆరాధిస్తారు. వారికి పూజారులతో పని లేదు. పూజాది కార్యక్రమాలన్నీ స్వయంగా చేసుకుంటారు. బోయలలో బోయ బ్రాహ్మణులు ప్రత్యేకంగా ఉంటారు. బోయలు తమ ఆటవిక వృత్తులు మాని క్రమంగా వ్యవసాయదారులుగా మారారు. కొందరు బ్రాహ్మణులుగా మారారని చరిత్రకారులు చెబుతుంటారు. వేద పాండిత్యం గల బోయలు, యజ్ఞాలు షట్కర్మలు చేయించగల బోయలు శాసనాల్లో దర్శనం ఇస్తారు. కొందరు కవి పండితులను ఆదరించారు. ఉత్తరాదిన రాజపుత్రులు బ్రాహ్మణ సంస్కృతిలో క్షత్రియులుగా మారినట్లే దక్షిణాదిన బోయలు బ్రాహ్మణులుగా రూపాంతరం చెందారు. శైవ వైష్ణవ మతాలు నయనార్లు ఆళ్వార్లను ప్రోత్సహించినట్లే బోయలను కూడా ప్రోత్సహించారు. అయితే బోయ అనే మాట కులానికి సంకేతమా లేక అది ఒక పదవా అన్న చర్చ కూడా ఉంది. బోయ కొట్టాలు ఎక్కువగా నెల్లూరు ప్రాంతంలో ఉండేవి. కంబంపాడు